ఆలయం నిర్వహణ 108 మంది శ్రీ వైష్ణవులతో కూడిన తిరుచానూరు శ్రీ వైష్ణవ సభ ఆధీనంలోంచి 12 మంది స్థానత్తారుల ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ నుంచే ఆలయ పాలనా వ్యవస్థ క్రమంగా రకరకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. నమస్కారం, మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 64వ ఎపిసోడ్ కు సుస్వాగతం. పల్లవరాని 10వ శతాబ్దంలో చెక్కించిన శిలాశాసనం వల్ల ఆనాటి తిరుమల ఆలయ నిర్వహణ తిరుచానూరులోని వైష్ణవ సభ వారి అధీనంలో ఉండేదని, ఆలయ రోజువారీ బాధ్యతలు నిర్వహించడానికి మాడాపత్యం సేవ్యార్ ఉండేవాడని తెలుస్తోంది. ఈయన్ని ఆలయ విధులు నిర్వహించే మేనేజరు అని చెప్పొచ్చు. తర్వాత చోళుల కాలంలో రాజరాజ చోళుడు చెక్కించిన శాసనం ఆధారంగా ఈ మాడాపత్య సేవ్యార్ ఒక్కరే కాకుండా సంఖ్య పెరిగి ఉండొచ్చని, అంతేకాక ఆలయ నిధులు మాత్రమే కాకుండా ఆలయానికి వచ్చే ఆదాయం, ఖర్చులు, దేవదేయాలు, వాటిని జాగ్రత్తగా భక్తుల అభీష్టాల మేరకు నెరవేర్చే బాధ్యతలు కూడా వారికి సంక్రమించినట్లు తెలుస్తోంది. వీరే నెమ్మదిగా స్థానికులు లేదా స్థానత్తారులుగా మారారు. యాదవరాయల ఈ స్థానికుల ప్రస్తావన శిలాశాసనాలలో స్పష్టంగా చూస్తాం. ఈ స్థానత్తారుల వ్యవస్థ విజయనగర పాలన ముగిసే వరకు ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆర్కాట్ నవాబుకు ఆలయం ధారదత్తం కావడం, ఆలయాన్ని ఎక్కువ ధనం ఇచ్చే కౌలుదారుకు అంటే లీజుదారుకు అప్పచెప్పడం మొదలైంది. ఆ తర్వాత కంపెనీ వారి పాలనలో తిరుపతి తహసీల్దారు అధీనంలో ఉండేది. ఆ తర్వాత విచారణకర్తలు, మహంతులు, అటు తర్వాత 1933 నుండి ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండళ్లు, కార్యనిర్వహణాధికారుల పాలన సాగుతూ వచ్చింది. విజయనగర రాజుల పాలనకు ముందు ఈ స్థానత్తారుల పాలన ఆలయంపై చాలా ప్రభావం చూపించింది. స్థానత్తారులు అంటే స్థానికులైన నైతిక విలువలు, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన సంపన్నులైన వారిని రాజుగారి తరపున ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి నియమింపబడిన ధర్మకర్తల మండలిగా చెప్పుకోవచ్చు. మొదట వారు కార్యకర్తలుగా కాక అప్పుడప్పుడు వచ్చి ఆలయ వ్యవహారాలు చూసే పర్యవేక్షకులుగాను, ఆలయ అభివృద్ధి, ఆదాయ వినియోగం, ఇతర కీలక నిర్ణయాలు తీసుకునే అధికార మండలిగాను ఉండేవారు. మొదట్లో వీరందరూ ఆలయ పూజ, ఆధ్యాత్మిక, మతపర విషయాల కంటే ఆలయం సిబ్బంది, ఆదాయ వ్యయాలు, ఆస్తుల నిర్వహణ, యాత్రికుల సదుపాయాలు, ఆలయం కొనుగోళ్లు, దేవాలయాలు చూసేవారు. రాను రాను ఇందులో ఆలయంలో పనిచేసే ఆధ్యాత్మిక, మతపరమైన వ్యక్తులు కూడా చేర్చబడడంతో కొంతకాలం కొందరు మతపరమైన ఆలయ నిర్వాహకులు, కొందరు లౌకికులు ఉండేవారు. తర్వాత ఆలయానికి దేవాలయాలు పెరగడం, నైవేద్యాలు, పూజలు పెరగడం ఒక బ్రహ్మోత్సవంగా మొదలై ఆ కాలానికి సంవత్సరంలో కొండపై 7 బ్రహ్మోత్సవాలు, తిరుపతిలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించబడడం, వందలాది గ్రామాలు దేవాలయం కావడం, ఆ గ్రామాల్లో భూముల్లో నీటిపారుదల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, అదే సమయంలో ఆలయాల మీద రాజుల ఆధిపత్యం సడలడం వంటి కారణాల వలన 14వ శతాబ్దం 2వ భాగంలో ఈ స్థానత్తారు కార్యనిర్వహణాధికారుల మండలి ధర్మకర్తల మండలిగా పరివర్తన చెందింది. అంతవరకు తిరుచానూరు వైష్ణవ సభ వారు 108 మంది శ్రీ వైష్ణవులు ఒక రకంగా ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ దేవాదాయ విషయాలు, ఆలయ పరిపాలన నిర్వహణ చూసేవారు. ఉత్సవాలు, ఇతర వ్యవహారాలు కొండ మీదకు తరలించబడటం, అటు తర్వాత రామానుజుల కాలంలో తిరుపతిలో గోవిందరాజుల గుడి, దాని చుట్టూ ఏకాంగులకు, జియంగార్లకు, ఆచార్య పురుషులకు ఆవాసాలు ఏర్పరిచి రామానుజపురం స్థాపించి ధాన్యాగారం, అంగడి వీధులు ఏర్పాటు చేసి తిరుమల కొండకు వెళ్లడానికి తిరుచానూరు కాకుండా తిరుపతి నుండే వెళ్లే ఏర్పాటు జరగడంతో తిరుచానూరు ప్రాబల్యం తగ్గింది. దాంతో పాటే అక్కడి వైష్ణవ సభ ప్రభావం కూడా తగ్గడం మొదలైంది. తిరుచానూరులో ఉండే వైష్ణవ పండితులు తిరుపతి, తిరుమలకు వెళ్లిపోవడం కూడా ఇందుకు మరో కారణం. అలా తిరుచానూరు సభలోని 108 మంది నుండి తిరుమల ఆలయ యాజమాన్యం, తిరుమల ఆలయ స్థానత్తారుల హోదా కలిగిన 12 మందికి మిగిలింది. ఈ మార్పులు జరగడానికి దాదాపు 30 సంవత్సరాల కాలం పట్టి ఉండొచ్చని శాసనాలు పరిశీలించిన పరిశోధకుల అభిప్రాయం. 1360వ సంవత్సరం నాటికి ఈ స్థానత్తారులు మొదలై 1390 సంవత్సరం నాటికి అందరూ ఆలయ బాధ్యతలు నిర్వహించే ధర్మకర్తలుగానే కాక ఆలయంలో వారు నిర్వహించే బాధ్యతలకు వారి ప్రసాదంలో భాగం కూడా ఇచ్చే సంప్రదాయం వేళ్లూనుకుంది. 1390 శిలాశాసనంలో 12 మంది స్థానత్తారులు ఉండేవారని, వారి వివరాలు, వారికి ప్రసాదంలో ఎంత భాగం ఇవ్వాలో కూడా వివరించబడింది. ఇది ఒక రకంగా వారే నియమించుకున్న ధర్మకర్తల మండలి అనుకోవచ్చు. ఆదాయ వ్యయాల లెక్కలు ప్రత్యేకంగా చూపడానికి లేఖకులతో ఒక కొత్త విభాగాన్ని కూడా వీరు మొదలుపెట్టారు. తిరుమల ఆలయంలో స్థానత్తారులు ఎవరెవరు అనే విషయానికి వస్తే తిరుపతి శ్రీ వైష్ణవులు 4, తిరుచానూరు సభాయారులు 3, నంబినూరు అంటే అర్చకులు 1, కోయల్ కెలుక్కుం జియర్లు అదే జియంగార్లు 2, కోయల్ కానుక్కు తిరుచిరీంద్ర ఉడయార్ అంటే లేఖకులు 2, మొత్తం 12 మంది. 1390 నాటికి వీరందరికీ ఆలయ నైవేద్యాలలో కొంత భాగం సంక్రమించేది.
వీరికే కాక ఆలయంలోని ఇతరులకు కూడా భాగాలుండేవి. ఇదండి, ఇలా తిరుమల ఆలయ పాలకులు 108 నుంచి 12 మందికి చేరారు. ఇక ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి మీ అందరికీ తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో, మరో కథనంతో వచ్చే వారం మళ్ళీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి.